నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అప్ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. నేడు రెండో రోజు కలెక్టర్ల సమావేశం. జిల్లా ప్రగతి నివేదిక ఇవ్వనున్న ఐఏఎస్. తెలంగాణ అసెంబ్లీ డీలిమిటేషన్ పై తీర్మానం ప్రవేశపెట్టనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 28న పెనుకొండలో పవన్ పర్యటన. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. ఎస్ఎల్బీసీ వద్ద ముమ్మరంగా సహాయక చర్యలు. మరో 6 కోసం గాలిస్తున్న రెస్క్యూ సిబ్బంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 10వ రోజుకు చేరుకున్నాయి. ఈరోజు శాసనసభలో బడ్జెట్ పద్దులపై 4వ రోజు చర్చ కొనసాగనుంది. అసెంబ్లీలో వివిధ శాఖల పద్దులపై చర్చ జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎలక్షన్స్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్, హోమ్ అడ్మినిస్ట్రేషన్ శాఖల పద్దులపై చర్చతో సభ మొదలు కానుంది. అనంతరం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫిజికల్ అడ్మినిస్ట్రేషన్, ప్లానింగ్, సర్వే అండ్ స్టాటిస్టిక్స్, ఎనర్జీ శాఖ పద్దుపై చర్చ జరగనుంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 10వ రోజుకు చేరుకున్నాయి. ఈరోజు శాసనసభలో బడ్జెట్ పద్దులపై 4వ రోజు చర్చ కొనసాగనుంది. అసెంబ్లీలో వివిధ శాఖల పద్దులపై చర్చ జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎలక్షన్స్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్, హోమ్ అడ్మినిస్ట్రేషన్ శాఖల పద్దులపై చర్చతో సభ మొదలు కానుంది. అనంతరం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫిజికల్ అడ్మినిస్ట్రేషన్, ప్లానింగ్, సర్వే అండ్ స్టాటిస్టిక్స్, ఎనర్జీ శాఖ పద్దుపై చర్చ జరగనుంది. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఇవాళ రెండో రోజు కలెక్టర్ల సమావేశం జరగనుంది. జిల్లాలో ఉన్న ప్రధాన సమస్యలను కలెక్టర్లు వివరించనున్నారు. ప్రతి కలెక్టర్కు 10 నిమిషాల సమయం కేటాయిస్తారు. రెవెన్యూ సమస్యలు, ల్యాండ్ సర్వే, మద్యం షాపులు, జిల్లాలో పథకాల అమలుపై చర్చ జరగనుంది. వాట్సాప్ గవర్నెన్స్, P4, జిల్లాలో పేదలకు ఇళ్ల స్థలాలు, సోలార్ రూఫ్ టాప్లపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఇవాళ రెండో రోజు కలెక్టర్ల సమావేశం జరగనుంది. జిల్లాలో ఉన్న ప్రధాన సమస్యలను కలెక్టర్లు వివరించనున్నారు. ప్రతి కలెక్టర్కు 10 నిమిషాల సమయం కేటాయిస్తారు. రెవెన్యూ సమస్యలు, ల్యాండ్ సర్వే, మద్యం షాపులు, జిల్లాలో పథకాల అమలుపై చర్చ జరగనుంది. వాట్సాప్ గవర్నెన్స్, P4, జిల్లాలో పేదలకు ఇళ్ల స్థలాలు, సోలార్ రూప్ టాప్లపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఢిల్లీ పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్ ప్రారంభోత్సవానికి స్థానిక పార్లమెంట్ సభ్యురాలుగా తన పట్ల వివక్ష చూపడం, కనీసం ఆహ్వానం లేకపోవడం అత్యంత బాధాకరమని అరకు ఎంపీ డాక్టర్ తనూజా రాణి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంట్లోనే అణగారిన వెనుకబడిన వర్గాలకు అవమానం జరగడం దారుణమని అన్నారు. గిరిజన ఎంపీనైనందుకే అవమానించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదా అని ప్రశ్నించారు. దీనిపై స్పీకర్కు ప్రధానికి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. పార్లమెంటేరియన్ని అయితే నిన్న జరిగిన ఇనాగ్రేషన్, అరకు కాఫీ స్టాల్ ఇనాగ్రేషన్ మన పార్లమెంట్లో జరిగిందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఇనాగ్రేషన్ ఫంక్షన్కి స్థానిక అరకు ఎంపీని పిలవకపోవడం బాధాకరం. అయితే ఈ అరకు స్టాల్ని ఇనాగ్రేట్ చేయడం నిజంగా గర్వించదగ్గ విషయం. మనందరికీ ప్రౌడ్ మూమెంట్. ఎస్పెషల్లీ పీపుల్ ఫ్రమ్ ట్రైబల్ కాన్స్టిట్యున్సీకి చెందిన పీపుల్ అందరికీ ఇది ఒక ప్రౌడ్ మూమెంట్. అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన అరకు కాఫీ పార్లమెంట్ లో స్టాల్ పెట్టడం నిజంగా గర్వించదగ్గ విషయం. అట్లాంటి అంత మంచి విషయాన్ని అరకు స్థానిక ఎంపీగా ఉన్న నన్ను ఇన్వైట్ చేయలేదు. కానీ ఈ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి మీ మీడియా ముందుకు రావడానికి గల ప్రధాన కారణం నన్ను ఇన్వైట్ చేయలేదు అన్నది కాదు. అది ఏదో నామకే వాస్తే ఏదో నేమ్ సేక్ కోసం నన్ను ముందు రోజు నాకు ఫోన్ చేయడం కానీ, ఫోన్ చేసి మేడం ఇలా ఉంది అని చెప్పడం కానీ చాలాసార్లు జరిగింది. కాకపోతే ఇక్కడ పార్టీలు మీరు కన్సిడర్ చేస్తున్నారా, లేకపోతే తక్కువ మంది ఎంపీలు ఉన్నారు కదా వీళ్ళని ఎందుకు కన్సిడర్ చేయాలి అనేసి మీరు అనుకొని మమ్మల్ని పట్టించుకోవట్లేదేమో నాకు తెలియదు. కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏది ఏమైనా కానీ పార్టీలను పక్కన పెట్టి ఇట్లాంటి పెద్ద ప్రోగ్రామ్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక ఎంపీగా నాకైతే ఇన్విటేషన్ రావాలి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. అరకు పార్లమెంటేరియన్ని అయితే నిన్న జరిగిన ఇనాగ్రేషన్, అరకు కాఫీ స్టాల్ ఇనాగ్రేషన్ మన పార్లమెంట్లో జరిగిందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఇనాగ్రేషన్ ఫంక్షన్కి స్థానిక అరకు ఎంపీని పిలవకపోవడం బాధాకరం. అయితే ఈ అరకు స్టాల్ని ఇనాగ్రేట్ చేయడం నిజంగా గర్వించదగ్గ విషయం. మనందరికీ ప్రౌడ్ మూమెంట్. ఎస్పెషల్లీ పీపుల్ ఫ్రమ్ ట్రైబల్ కాన్స్టిట్యున్సీకి చెందిన పీపుల్ అందరికీ ఇది ఒక ప్రౌడ్ మూమెంట్. అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన అరకు కాఫీ పార్లమెంట్ లో స్టాల్ పెట్టడం నిజంగా గర్వించదగ్గ విషయం. అట్లాంటి అంత మంచి విషయాన్ని స్థానిక ఎంపీగా ఉన్న నన్ను ఇన్వైట్ చేయలేదు. కానీ ఈ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి మీ మీడియా ముందుకు రావడానికి గల ప్రధాన కారణం నన్ను ఇన్వైట్ చేయలేదు అన్నది కాదు. అది ఏదో నామకే వాస్తే ఏదో నేమ్ సేక్ కోసం నన్ను ముందు రోజు నాకు ఫోన్ చేయడం కానీ, ఫోన్ చేసి మేడం ఇలా ఉంది అని చెప్పడం కానీ చాలాసార్లు జరిగింది. కాకపోతే ఇక్కడ పార్టీలు మీరు కన్సిడర్ చేస్తున్నారా, లేకపోతే తక్కువ మంది ఎంపీలు ఉన్నారు కదా వీళ్ళని ఎందుకు కన్సిడర్ చేయాలి అనేసి మీరు అనుకొని మమ్మల్ని పట్టించుకోవట్లేదేమో నాకు తెలియదు. కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏది ఏమైనా కానీ పార్టీలను పక్కన పెట్టి ఇట్లాంటి పెద్ద ప్రోగ్రామ్ అయినప్పుడు మాత్రం. మంత్రి లోకేష్ను ఇప్పాల రవీందర్ రెడ్డి కలవడం ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చకు దారితీసింది. రవీంద్రపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
సిస్కోతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ సందర్భంగా సిస్కో టెరిటరీ అకౌంట్ మేనేజర్గా ఇప్పాల రవీంద్రారెడ్డి హాజరయ్యారు. రవీంద్రారెడ్డి హాజరుపై ఆ తర్వాత సోషల్ మీడియాలో విరుచుకుపడిన టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. అంతేకాకుండా గతంలో రవీంద్రారెడ్డి పెట్టిన వల్గర్ పోస్టులను కూడా సోషల్ మీడియాలో టీడీపీ నేతలు మళ్లీ వైరల్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న లోకేష్ సీరియస్ అయ్యారు. పేషీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మంత్రి సవితపై వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ వైపు చూస్తున్నారంటూ ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడడం మానుకో సవితమ్మ అంటూ వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ భూస్థాపితం అయ్యిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అన్నారు. పొత్తులు లేనిదే గెలవలేని పార్టీ మీది సూపర్ 6 పథకాలు ప్రజలకు ఇవ్వకుండా ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని చేతులెత్తేస్తున్న ప్రభుత్వం మీది అని అన్నారు. పెనుకొండ నియోజకవర్గంలో ఇసుక మాఫియా, మట్టి మాఫియా, నదులను చెరువులనే దోచేస్తున్నది మీరు మీ అనుచరులు కాదా అంటూ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారు గురించి మాట్లాడుతామని చెప్తా ఉంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని పిలుచుకుంటారో లేదో అనే మాట మాట్లాడుతూ ఉంది సవితమ్మ. అసలు నిజంగా ఈమెకి బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా అని ఈరోజు మేము అడుగుతున్నాం. ఎందుకంటే గతంలో ఆ కాలంలో కాంగ్రెస్ అంటే చాలా స్ట్రాంగెస్ట్ పార్టీ. అటువంటి పార్టీకి సవాల్ విసిరి జగన్మోహన్ రెడ్డి గారు ఫైట్ చేసి కాంగ్రెస్ ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూస్థాపితం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఎవరిదో ఒక ఆశీస్సులపైన బ్రతకాలి, ఎవరో ఒక సపోర్ట్తో పార్టీని ముందుకు నడపాలి అనే కర్మ జగన్మోహన్ రెడ్డికి పట్టలేదు సరిత. గుర్తుపెట్టుకో, అది మీ పార్టీ ఒక తత్వం, మీ పార్టీ ఒక సిద్ధాంతం అనాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎన్నికలు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఏదో ఒక పార్టీ సపోర్ట్ కోసం ముందుకు వెళ్తుంటారు. గతంలో కూడా రాహుల్ గాంధీ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు కూడా కలిసిమెలిసి పోయినది కూడా యావత్ రాష్ట్రం కూడా చూసింది. ఈరోజు నోరుంది, ఎటుపడితే మాట్లాడితే కూడా ఎవరు అందరూ వింటారు అనే ఒక మనస్తత్వంలో నువ్వు ఉన్నావు. ఏదైనా మాట్లాడేటప్పుడు దయచేసి హాఫ్ నాలెడ్జ్ నువ్వు మాట్లాడద్దు. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకు ఈ యొక్క ఎలక్షన్లో మనకు 40% ఓట్ శాతం వచ్చింది. టీడీపీ, జనసేన, అదేవిధంగా బీజేపీ, మీరు 3 పార్టీలు కలిస్తే మీకు 60% షేర్ వచ్చింది. ఇప్పటికైనా కొద్దిగా అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అనేది నువ్వు కరెక్ట్గా తెలుసుకొని, లెక్కలు కరెక్ట్గా తెలుసుకొని నువ్వు మాట్లాడి నేర్చుకో. బీసీ శాఖ మంత్రి గారు సవితమ్మ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతామని చెప్తా ఉంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని పిలుచుకుంటారో లేదో అనే మాట మాట్లాడుతూ ఉంది సవితమ్మ. అసలు నిజంగా ఈమెకి బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా అని ఈరోజు మేము అడుగుతున్నాం. ఎందుకంటే గతంలో ఆ కాలంలో కాంగ్రెస్ అంటే చాలా స్ట్రాంగెస్ట్ పార్టీ. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా అనంతపురం నగరంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో సిపిఐ నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. దేశ ప్రజలు స్వాతంత్ర్య గాలులు పీల్చడానికి తమ ప్రాణాలను గాల్లో కలిపిన మహనీయులు భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురువులు అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కొనియాడారు. ఎందరో ప్రాణాలను పణంగా పెట్టి తెచ్చిన స్వాతంత్ర దేశంలో కొంతమంది స్వార్థం కోసం పాలన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. షహీద్ భగత్ సింగ్ అమరత్వం సిద్ధించిన రోజు ఇవాళ 94వ వర్ధంతి సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా జాతీయ ప్రచార కార్యక్రమాన్ని సిపిఐ ఆధ్వర్యంలో ప్రారంభిస్తూ ఉన్నాం. ఏప్రిల్ 14
మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వరకు 3 వారాల పాటు ఇవాళ దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను ప్రజల దృష్టికి తేవడానికే జాతీయ కార్యవర్గం పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజల సమస్యలేవి పరిష్కారం చేయకుండా, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా ఇవాళ దేశాన్నంతా కూడా కార్పొరేట్ల గుప్పెట్లో పెడతా ఉన్నారు. ఇవాళ డీలిమిటేషన్ పేరుతో పార్లమెంట్లో అత్యధిక స్థానాలు ఉత్తరాది రాష్ట్రాలకు, హిందీ రాష్ట్రాలకు వచ్చేటట్లు చేసి దక్షిణాది రాష్ట్రాలకంతా కూడా ఇవాళ గుండు సున్నా దుడుతూ ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీలు అన్నీ కూడా స్పందిస్తూ ఉన్నాయి. నిన్ననే చెన్నై నగరంలో కూడా ఇలా ఎంకే స్టాలిన్ గారి ఆధ్వర్యంలో అక్కడ సమావేశం కూడా జరిగింది. దురదృష్టవశాత్తు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నాయకుడు కూడా ఇవాళ ఆ సమావేశానికి డుమ్మా కొట్టారు. ఇవాళ పార్లమెంట్ సీట్లు మనకు తగ్గిస్తూ ఉంటే మీరు మాట్లాడకుండా పోతే ఈ రాష్ట్రానికి ఏమైనా న్యాయం జరుగుతుంది అని అడుగుతా ఉన్నా. షహీద్ భగత్ సింగ్ అమరత్వం సిద్ధించిన రోజు ఇవాళ 94వ వర్ధంతి సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా జాతీయ ప్రచార కార్యక్రమాన్ని సిపిఐ ఆధ్వర్యంలో ప్రారంభిస్తూ ఉన్నాం. ఏప్రిల్ 14 మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వరకు జీడిమెట్ల పోలీస్ స్టేషన్కు చెందిన పెట్రోలింగ్ వాహనంలో మంటలు చెలరేగాయి. గాజుల రామారం సిఎంఆర్ స్కూల్ ముందు పోలీస్ పెట్రోల్ వాహనం ఇంజన్లో మంటలు చెలరేగడంతో పక్కకి ఆపి మంటలను పెట్రోలింగ్ సిబ్బంది ఆర్పేశారు. ఇంజన్ వేడికి మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. రామప్ప దేవాలయానికి యునెస్కో వారసత్వ గుర్తింపు తీసుకొచ్చామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. యాదాద్రి దేవాలయాన్ని అద్భుతంగా నిర్మించామని, వరంగల్లో కాళోజీ కళాక్షేత్రాన్ని కేసీఆర్ అద్భుతంగా నిర్మించారని తెలిపారు. రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్లను నిర్మించి పర్యాటకం కోసం డబ్బులు కూడా కేటాయించామని వెల్లడించారు. సోమశిలలో కూడా పర్యాటక ప్రాజెక్టు పూర్తి చేసింది కూడా కేసీఆర్ ప్రభుత్వంలోనే అని తెలియజేశారు. దేవాలయం ములుగు ప్రాంతంలో చాలామంది లక్షలాది మంది భక్తులు పోయే ప్రాంతం. ఆ రామప్ప దేవాలయానికి కూడా మా ప్రభుత్వం ఉన్నప్పుడే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వంతో అదేవిధంగా యునెస్కోతో మేము విపరీతమైన ప్రయత్నం చేసి చివరికి యునెస్కో గుర్తింపును కూడా మొట్టమొదటి ప్రపంచ హెరిటేజ్ సైట్ అధ్యక్ష మన రాష్ట్రంలో యునెస్కో హెరిటేజ్ గుర్తింపు తెచ్చింది కూడా ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం. మంత్రి గారు మర్చిపోకూడదని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నాను. మంత్రి గారు అధ్యక్ష చెప్తా ఉన్నారు, మీరు ఏం చేయలేదు 10 ఏళ్ళు అన్నట్టు చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష టూమ్స్ అధ్యక్ష, ఇక్కడ హైదరాబాద్లో కులీ కుతుబ్ షా టూమ్స్, వాటి రెస్టోరేషన్లో ప్రభుత్వంతో పాటు ఆగాఖాన్ ఫౌండేషన్ సహకారం తీసుకొని ఆ టూమ్స్ అన్నింటినీ కూడా రిస్టోర్ చేసింది ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం. వారు యాదాద్రి టెంపుల్ టూరిజం గురించి చెప్పారు, యాదగిరి గుట్ట గురించి. అధ్యక్ష యాదాద్రి టెంపుల్ ఇవాళ అంత అద్భుతంగా కట్టిందైతే మరి కేసీఆర్ గారి ప్రభుత్వమే కదా అధ్యక్ష. టెంపుల్ టూరిజం, రిలీజియస్ టూరిజం అంటే మరి ఇవాళ మీరు దాన్ని ముందుకు తీసుకుపోండి, కానీ ఏం చేయలేదన్నాము తప్పు అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష, వారు అన్నారు హైదరాబాద్ సంబంధించి కూడా టూమ్స్ ఒకటే కాదు అధ్యక్ష మేము చేసింది. ఇక్కడ పక్కనే మన అసెంబ్లీ పక్కనే మన మోజంజాహి మార్కెట్, చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే చదువుకున్నాను అధ్యక్ష, హ్యాబిట్స్లో నేను ఆ పక్కన కూడా ఉండేవాను. ఆ మోజంజాహి మార్కెట్ని అలా అద్భుతంగా బ్రహ్మాండంగా తీర్చిదిద్దింది హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో, కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో మా ప్రభుత్వం అధ్యక్ష. ఒక్క మోజంజాహి మార్కెటే కాదు, అక్కడే మురిగి చౌక్ అని ఉంటుంది అధ్యక్ష. ఓల్డ్ సిటీలో మురిగి చౌక్ని, మీరాలం ట్యాంక్ని, ఒకటి కాదు అధ్యక్ష, ఓల్డ్ సిటీలో చాలా వారసత్వ సంపదను కూడా రిస్టోర్ చేసింది మా ప్రభుత్వం అధ్యక్ష. రామప్ప దేవాలయం అధ్యక్ష, చాలా గొప్ప దేవాలయం. ములుగు ప్రాంతంలో చాలామంది లక్షలాది మంది భక్తులు పోయే ప్రాంతం. ఆ రామప్ప దేవాలయానికి కూడా మా ప్రభుత్వం ఉన్నప్పుడే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వంతో అదేవిధంగా యునెస్కోతో మేము
విపరీతమైన ప్రయత్నం చేసి చివరికి యునెస్కో గుర్తింపును కూడా మొట్టమొదటి ప్రపంచ హెరిటేజ్ సైట్ అధ్యక్ష మన రాష్ట్రంలో యునెస్కో హెరిటేజ్ గుర్తింపు తెచ్చింది కూడా ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం. మంత్రి గారు మర్చిపోకూడదని చెప్పి నేను గుర్తు చేస్తాం. మీరు ఏం చేయలేదు 10 ఏళ్ళు అన్నట్టు చెప్పారు అధ్యక్ష. టూమ్స్ అధ్యక్ష, ఇక్కడ హైదరాబాద్లో కులీ కుతుబ్ షా టూమ్స్, వాటి రెస్టోరేషన్లో ప్రభుత్వంతో పాటు ఆగాఖాన్ ఫౌండేషన్ సహకారం తీసుకొని ఆ టూమ్స్ అన్నింటినీ కూడా రెస్టోర్ చేసింది ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం. వారు యాదాద్రి టెంపుల్ టూరిజం గురించి చెప్పారు, యాదగిరి గుట్ట గురించి. అధ్యక్ష, యాదాద్రి టెంపుల్ ఇవాళ అంత అద్భుతంగా కట్టిందైతే మరి కేసీఆర్ గారి ప్రభుత్వమే కదా అధ్యక్ష. టెంపుల్ టూరిజం, రిలీజియస్ టూరిజం అంటే మరి ఇవాళ మీరు దాన్ని ముందుకు తీసుకుపోండి, కానీ ఏం చేయలేదన్నాము తప్ప అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక మాట, బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబీకులు ఆయనకు హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్సకు తరలించారు. మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబీకులు ఆయనను హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. కొడాలి నాని గ్యాస్ట్రిక్ ట్రబుల్ తోటి ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తుంది. కొడాలి నాని అయితే ప్రస్తుతం వైసీపీ పార్టీలో కొనసాగుతున్నారు. వైసీపీ పార్టీకి సంబంధించి గతంలో మాజీ మంత్రిగా గుడివాడ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. మాజీ మంత్రిగా కూడా ఆయన సేవలైతే అందించారు. ప్రస్తుతం గ్యాస్ట్రిక్ సమస్యతోటి ఆయన అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తుంది. ఆయన కుటుంబీకులు ఆయనను హైదరాబాద్లో ఏఐజీ ఆసుపత్రిలో చికిత్సకు తరలించినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఈ సంవత్సరంలో ప్రజెంట్ చేసిన డిమాండ్కి సంబంధించి ఇది బాగుంది, ఎక్కువ కావాలా తక్కువ కావాలి, ఇది చేయాలని చెప్పాలి. కానీ మొత్తం హిస్టరీ చరిత్ర చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు అధ్యక్ష. అప్పుడు ఆనాడు ఆ రోజు పెట్టిన డిమాండ్ సందర్భంలో గౌరవ సభ్యులు అందరూ కూడా మాట్లాడినారు. దయచేసి అందరూ సహకరించమని కోరుతా ఉన్నా. అదే గౌరవ మంత్రి గారు, పర్టికులర్గా లెజిస్లేచర్ అఫైర్ మినిస్టర్ గారు, అంటే మీరు చెప్పేది మాకే వర్తిస్తుందా సార్? లేలే మాకే వర్తిస్తుందా అంటే శాసనసభలో అందరి సభ్యులకు వర్తిస్తుందా? అసెంబ్లీ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు ఎవ్వరికి అవకాశం ఇచ్చినా గత ప్రభుత్వం 15 నెలలైంది సార్, 15 మాసాలైంది అధ్యక్ష. ఇప్పుడే పెద్దలు సంజయ్ రెడ్డి గారు మాట్లాడారు. సంజయ్ రెడ్డి గారు ఇప్పుడే మాట్లాడారు సార్. మాట్లాడినప్పుడు భూభారతి గతంలో ధరని తెచ్చిందండి, మళ్ళా ఆయన అదే మాట్లాడాడు, మీరు అదే మాట్లాడారు. అధ్యక్ష, నా రిక్వెస్ట్ అలా మా సభ్యులు మాట్లాడినప్పుడల్లా, మా సభ్యులు మాట్లాడేది దయచేసి మీరు కూడా ఏమైనా సజెషన్స్ ఉంటే తీసుకోండి సార్. అంతేగాని ఇప్పుడు సభ్యులు మాట్లాడినప్పుడు గత ప్రభుత్వం అసెంబ్లీ స్టార్ట్ అయినప్పటి నుంచి 15 నెలలైనా ఇంకా గత ప్రభుత్వం కాదు సార్. మీరేం చేస్తారో చెప్పండి, మీరేం చేస్తారో పక్కన పెట్టి మాట్లాడితే నేనేమంటా శ్రీధర్ బాబు గారికి రిక్వెస్ట్.
దయచేసి నేను శ్రీధర్ బాబు గారు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాకు చెప్పే ముందు సభకు చెప్పండి సార్, అందరు సభ్యులకు కూడా చెప్పండి. ఏదైతే మీరు పద్ధతుల మీద మాట్లాడేటప్పుడు కానీ బిజినెస్ మీద ఏది మాట్లాడినా కానీ మీరు కూడా పదే పదే చెప్తారు సార్. క్వశ్చన్ అవర్ మాట్లాడినా లేకపోతే పద్ధతుల మీద మాట్లాడినా మీరు సబ్జెక్ట్కు కన్ఫైన్ అయ్యి మాట్లాడాలని మీరు కూడా చెప్తారు. అది అందరికీ చెప్పండి, లేకపోతే మీరు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి సార్. అందరు అంతవరకే పరిమితంగా మాట్లాడాలని చెప్పి మీరు చెప్పండి సార్. నేను అందరు గౌరవ సభ్యులకు అప్పీల్ చేయటం జరిగింది అధ్యక్ష. ప్రత్యేకించి మేము కూడా గత సభలో కూడా సభ్యులుగా ఉన్నాం సార్. ఆనాడు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలు 10 సంవత్సరాల కాలం పాటు మాట్లాడారు మా ప్రభుత్వంపై. మొత్తం 10 సంవత్సరాల కాలం పాటు అధ్యక్ష ప్రభుత్వం వారి చేతిలో ఉన్న 2-3 సంవత్సరాలు దాటిపోయినా ఈరోజు మేము ఏం చేస్తూ ఉన్నామంటే మా సభ్యులు కూడా మాట్లాడేది అధ్యక్ష. 14 నెలలు గడిచిన తర్వాత కంపారిటివ్ మీరు ఈ విధంగా చేసిండ్రు, మేము ఈ విధంగా చేయబోతా ఉన్నాం, మార్పు తీసుకురాబోతున్నాం అని చెప్పడం జరుగుతూ ఉంది తప్ప వారు మొత్తం స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నారు సార్. 2014 నుంచి స్టాటిస్టిక్స్ మొదలుపెట్టారు. దానివల్ల సమయం వృధా అవే ప్రమాదం ఉంది. దయచేసి ఈరోజు కూడా మళ్ళొకసారి అందరినీ కూడా కోరుతా ఉన్నాను వరకు 5 o'clock వరకు పూర్తి స్థాయిలో మన డిమాండ్స్ పై కూడా చర్చ కంప్లీట్ చేసుకొని డిమాండ్స్ పాస్ చేసే సందర్భంలో సభ్యులందరూ కూడా సహకరించమని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే నేను 2-3 రోజుల నుంచి 12-1 అవుతా ఉంది. మనతో పాటు అధికారులందరూ కూడా మళ్ళా నెక్స్ట్ డే వాళ్ళకున్న సంబంధించిన ఫంక్షనాలిటీస్లో కూడా ఇబ్బంది జరుగుతున్న సందర్భంలో అన్ని దృష్టిలో పెట్టుకొని సభాపతి గారికి సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ప్రశాంత్ రెడ్డి గారు సార్, ఎల్ఏ మినిస్టర్ గారు గత అసెంబ్లీ సమావేశాల గురించి మాట్లాడు కాబట్టి నేను ఇంటర్వ్యూ అవుతున్నాను సార్. గత అసెంబ్లీ సమావేశాల్లో వారు కూడా నెహ్రూ కాలం నుంచి కూడా చెప్పారు సార్. రికార్డులు పరిశీలించారు. నెహ్రూ, ఇందిరాగాంధీ గారు, ఈ బిహెచ్ఏలు ఎవరు కట్టిర్రు, ఐడిపిఎల్ ఎవరు కట్టిరు, ఇవన్నీ కూడా వాళ్ళు బట్టి గారు చెప్పారు. ఎక్కువగా బట్టి గారు, శ్రీధరరావు కూడా చెప్పారు సార్. ఇప్పుడు కూడా మా సభ్యుడు ఏంటంటే సార్, మేము 15 సంవత్సరాల్లో ఇట్లా చేసినాము, ఇది బాగుంది, దీని ప్రకారం మీరు ఇట్లా చేస్తే బాగుంటుందని సూచన ఇవ్వడానికే గత ప్రభుత్వం మేము చేసిన పనుల గురించి చెప్తున్నారు తప్పిస్తే వేరే ఉద్దేశం ఏం లేదు సార్. థ్యాంక్ యూ. అధ్యక్ష, గతం లేకుండా వర్తమానం లేదు. ఆ గతం యొక్క రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పి కూడా శ్రీధర్ బాబు గారు చెప్పింది కాబట్టి ఆ రిఫరెన్సెస్ మాత్రమే ఇస్తాను అధ్యక్ష. 2014 నుంచి 23 వరకు మన పోలీస్ని ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి కావాల్సింది బడ్జెటే అధ్యక్ష. ఆ బడ్జెట్ కేటాయింపులతోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం, ఆ బడ్జెట్ కేటాయింపులతోనే వాళ్ళకి కావాల్సిన వెహికల్స్ని ప్రొవైడ్ చేయడం, ఆ బడ్జెట్ కేటాయింపులతోనే ఎక్కువ పర్సనల్స్ని అపాయింట్ చేసుకోవడం, ఆ బడ్జెట్ కేటాయింపుల్లో అధికంగా ఇవ్వడం వల్లనే మిగతా అన్ని కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా జరగడానికి బడ్జెటే మూలం. కాబట్టి ఆ బడ్జెట్ దాని మీదే నేను మాట్లాడుతాను అధ్యక్ష. ఇవాళ ఆనాడు ఒక్క ఎన్కౌంటర్ కూడా 10 సంవత్సరాల కాలంలో నక్సలైట్ మీద జరగలేదు. ప్రతి ఛార్జ్ షీట్స్ని కూడా విత్ ఇన్ ద టైంలో సబ్మిట్ చేయడం వల్ల ఎవరైతే నేరస్తున్నారో వాళ్ళందరూ కూడా మొత్తం కూడా శిక్ష పడ్డది అధ్యక్ష. అదేవిధంగా డయల్ 100 అది చేసినట్లయితే 5 నిమిషాల నుండి 6 నిమిషాల్లోనే రెస్పాన్స్ వచ్చింది. ఇవాళ ఆ రెస్పాన్స్ అనేది 15 నిమిషాలకు పెరిగింది. మనం ఎందుకు అది కారణం తెలుసుకోవాలి అధ్యక్ష. ఇవాళ 2014 నుంచి 2023 వరకు క్రైమ్ రేట్ అనేది బాగా తగ్గింది. ఇయర్ ఆన్ ఇయర్ ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో వాళ్ళు ఒక క్రైమ్ రేట్ మొత్తం కూడా ప్రకటిస్తారు అధ్యక్ష. గతంలో ఏమున్నది ఇప్పుడు ఏమున్నది కూడా ఖచ్చితంగా నేను మీకు తెలియజేయాలి అధ్యక్ష. ఒక సంస్థ కూడా ఇవాళ మీరు ఇచ్చిన బుక్లోనే తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే 22 అవుట్లుక్ అని చెప్పేసి 2025 ఇచ్చారు. ఇందులోనే మీరు క్లియర్గా మెన్షన్ చేశారు అధ్యక్ష. మన యొక్క పోలీసు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం సీసీ కెమెరాల సహాయంతో పెద్ద సంఖ్యలో కేసులను గుర్తిస్తున్నారు, ఛేదిస్తున్నారు. అదేవిధంగా మొట్టమొదటిసారి ఈ ఛాలెంజ్ సిస్టమ్ తీసుకొచ్చిండ్రు. అదేవిధంగా న్యూయార్క్లో మెర్సర్స్ సంస్థ కూడా ఒకటి చెప్పింది ఏంటంటే హైదరాబాద్ నగరం అనేది ఉత్తమ నివాసయోగ్య నగరంగా ఉన్నది, లివబుల్ అండ్ లవబుల్ సిటీ ఉన్నది అని చెప్పేసి చెప్పిండ్రు. దానికి ఎవరు కారణం అనేది దయచేసి గుర్తించాలి అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మరి ఇంత బ్రహ్మాండంగా ఉన్న దీన్ని
అనేక పెట్టుబడులను ఆకర్షించి బ్రహ్మాండమైన హైదరాబాద్ నగరాన్ని నిర్మించుకున్న మనని ఇవాళ జితేందర్ డీజీపీ గారు నిన్ననే ఒకటి చేశారు. యాన్యువల్ రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఏముంది అధ్యక్ష? తెలంగాణ క్రైమ్ ఇన్ తెలంగాణ జంప్స్ బై 22% in 2024. తెలంగాణ రికార్డెడ్ 19,922 కేసెస్ ఆఫ్ క్రైమ్ అగెన్స్ట్ విమెన్ ఇన్ 2024. దరిదాపుగా 13.75% క్రైమ్స్ విమెన్స్కి వ్యతిరేకంగా పెరిగినాయి అధ్యక్ష. హత్యలు కానీ, కిడ్నాప్లు కానీ, రేపులు కానీ. మహిళల మీద గత సంవత్సరం 19,013 ఉంటే ఈ సంవత్సరం 19,922, 13.75%. అధ్యక్ష, నిన్న MMTS రైల్లోకి ప్రయాణిస్తున్న వాళ్ళ మీద ఇమ్మీడియట్గా అటాక్ జరిగితే పట్టించుకున్న నాదు లేదు అధ్యక్ష. ఒక అడ్వకేట్ని అడ్డంగా నరికేసింది అధ్యక్ష హైదరాబాద్ నగరంలో. ఇక కత్తులు పట్టుకొని మొత్తం కూడా ఇలా వీరవిహారం చేస్తున్న పరిస్థితి ఉన్నది అధ్యక్ష. అది మేం కాదు అధ్యక్ష. మంత్రి గారు నిన్న తప్పుడు సమాచారం వారు ఏదైనా చెప్పచ్చు, కానీ తప్పుడు సమాచారం ఏది అధ్యక్ష? నిన్న MMTSకి సంబంధించిన రైల్లో జరిగిన సంఘటనలో నిందితుడు అరెస్ట్ చేయబడినాడు. అక్కడ పోలీస్ స్టేషన్ ఉన్నాడు. మీరు ఎవరు పట్టుకోలేదని అంటారు. తర్వాత మీరు పోలీసులకు సంబంధించి సంస్కరణలు చేసినారు. తప్పేం లేదు, సంస్కరణలు చేయడం లోపల ఇది మనం డెఫినెట్లీ చేయాలి. మీరు రాకముందు కూడా పోలీసింగ్ చాలా మొత్తం నక్సలైట్ వ్యవస్థ కావచ్చు, లా అండ్ ఆర్డర్ వ్యవస్థ కావచ్చు, చాలా పకడ్బందీగా పనిచేసినాం. మీరు ఎంతసేపు మీరు చేస్తున్నటువంటి ప్రజా ఉద్యమాలను తెలంగాణ చౌక్తో ఎత్తేస్తూ కూడా నిర్బంధము, నియంతృత్వంతో నడిపేటువంటి ప్రయత్నం కొరకు మీరు పోలీసులు ఎప్పుడు కూడా స్ట్రెంథనింగ్ చేసుకుని ఉండొచ్చు. మేము దాన్ని ప్రజలకు సంబంధించి ఉపయోగించే ప్రయత్నం చేస్తాం. ఫ్రెండ్లీ పోలీసు ప్రజలకు ఉండాలి, నేరస్తుల పట్ల కఠినంగా ఉండాలి అనేటువంటి వ్యాఖ్యను అవలంబిస్తున్నాం. MMTSకి సంబంధించిన పూర్తి వివరాలనే, దానికి సంబంధించి జరిగిన సంఘటన, రైల్లో జరిగిన సంఘటనకు సంబంధించి ఎక్కడ కూడా ప్రభుత్వం స్పందించకపోవడం కానీ, చర్య తీసుకోకపోవడం కానీ లేదు. నేను రిప్లైలో వారు చెప్పిన మిగతా అంశాల గురించి అన్నీ చెప్తాను. ఇది ఒకటి ఇన్సిడెంట్ మీద చెప్తున్నారు కాబట్టి చెప్తాం. క్రైమ్ రేట్కి సంబంధించి కూడా సార్ మీరు చూస్తున్నారు, క్రైమ్ రేట్ ఒక తెలంగాణ సంబంధించి లేదు. పోలీసు మనోధైర్యం మీరు మాట్లాడే సందర్భంలో బడ్జెట్ కేటాయించి ఇంకా పోలీసులకు మనోధైర్యం కలిగేసే ప్రయత్నం చేయాలని నేను కోరుతా ఉన్నా తప్ప వాళ్ళను మొరాల్గా మనం డెఫినెట్లీ తెలంగాణ పోలీస్ ఈజ్ అప్రిషియబుల్ పోలీస్ అవార్డు తీసుకుంటారో రాష్ట్రం మొత్తంగా వాళ్ళకు మనం సమర్థనీయంగా ఉండే విధంగా ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నా ప్రభుత్వంకు నిధులు కేటాయింపు కానీ ఇంకా తీసుకోవాల్సిన సంస్కరణలు సవరణలు చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. కానీ వాళ్ళ మనోధైర్యము, పోలీసు వ్యవస్థ మనం శాంతి భద్రతలు కాపాడేందుకు సంబంధించిన అంశం మీద ఎక్కడ కూడా రాజకీయాల్లో దాని మీద ప్రభావితం కాకుండా చూడాలని కోరుతాను. నేను నా యొక్క స్టోరీ చెప్పట్లేదు అధ్యక్ష. నిన్న డీజీపీ జితేందర్ గారు వారి యొక్క రిపోర్ట్ని ఇతర అధికారులతో ప్రవేశపెట్టిన దాని రిపోర్ట్ను మాత్రమే నేను ఇక్కడ ఉదాహరిస్తున్నా తప్ప ఇది బీఆర్ఎస్ స్టోరీ కాదు, పలరాజేశ్వరి స్టోరీ కాదు అధ్యక్ష. వారే చెప్పిండ్రు దరిదాపుగా 13.75% మహిళల మీద నేరాలు పెరిగినాయి. అదే కాకుండా ఓవరాల్గా నేరాలు చూసినట్లయితే 1,38,312 2023లో జరిగితే ఈ సంవత్సరం 2024 డిసెంబర్ వరకు 1,69,477 22.53 నేరాలు పెరిగినాయి ఈ సంవత్సర కాలంలో. ఎందుకు పెరిగినాయని చెప్పేసి దయచేసి ఆలోచించాలని కోరుతున్నా అధ్యక్ష. మెయింటెనెన్స్ బిల్ ఇస్తాం అధ్యక్ష. నెలకు మన యొక్క పోలీస్ స్టేషన్స్ రన్ చేయడానికి 25,000, 50,000, 75,000 అని 5 నెలల నుంచి లేకపోతే ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైనా కంప్లైంట్ చేయడానికి వస్తే చాలు వాళ్ళతోనే పెన్నులు, పేపర్లు, అదేవిధంగా ఇవన్నీ కూడా 2014 కంటే ముందు ఏ విధంగా పోలీస్ వ్యవస్థ ఉందో మళ్ళా వెనక్కి వెళ్ళిపోయింది అధ్యక్ష. అంతేకాదు ఇలా పెట్రోలింగ్ వాహనాలు బ్రహ్మాండంగా ఇచ్చిన అధ్యక్ష. ఇవాళ మంత్రులకు, అధికారులకు వాళ్ళకు మాత్రమే పెట్రోలింగ్ జరుగుతుంది తప్ప జనరల్ ప్రజానీకానికి అందులో పెట్రోల్ లేదు, డీజిల్ లేదని చెప్పేసి వెహికల్స్ అన్ని రోడ్డు పక్కన పెట్టుకొని ఇలా తిరగట్లేదు అధ్యక్ష. అదేవిధంగా ఇవాళ నేను పర్సనల్ నేను చెప్తాను అధ్యక్ష. అనేక దొంగతనాలు పెరిగినప్పుడు పర్సనల్గా నా కాలేజీలో ఈ మధ్య కాలంలో ఒక 3 దొంగతనాలు జరిగినాయి అధ్యక్ష. కోదాడ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన 8 లక్షలు పోయినాయి. మొయినాబాద్లో 2 కాలేజీలలో కూడా దొంగతనం జరిగితే నేను చెప్పిన డీజీ గారికి కూడా ఫోన్ చేసి 1 వీక్ తర్వాత మెసేజ్ పెట్టినా, సిపి గారికి కూడా పెట్టినా. వారు చెప్పిన తర్వాత మా వాళ్ళు అన్నారు ఏమన్నా పోలీస్ దొంగలను పట్టుకుంటే ఆ గరానా దొంగ 90 దొంగతనాలు చేసిండు, వారు దొరకడు సార్ అని చెప్పాను. మేము మొత్తం కూడా ఆ వీడియోలను తీసుకుపోయి వారికి ఇచ్చిన తర్వాత చివరికి పట్టుకున్న తర్వాత మొత్తం మీద 90 దొంగతనాలు చేసిందని అతను ప్రభాకర్ అనే దొంగను పట్టుకున్నారు. కానీ ఒక చిల్లి కూడా మొత్తం కూడా రికవరీ చేయలేదు అధ్యక్ష. ఇంకో విషయం ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.